నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. పొన్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు. పాకాల సముద్ర తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్కు ఆదేశం. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని వ్యాఖ్య. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాబోయే 10 ఏళ్లలో ఏఐ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని అభివృద్ధిని సాధించి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, భవిష్యత్తులో ఏఐకి ఏపీ చిరునామాగా మారితే విశాఖపట్నం దాని ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని పొన్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు ఆయన తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని అన్నారు. గతంలో వెంటిలేటర్పై కొట్టిమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చామని తెలియజేశారు. ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్, 2 ప్రభుత్వాలు. ఈ 2 ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు. ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, శ్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా. కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా 1 నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి 1 నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజబాబును ఆదేశించారు. సముద్ర తీరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. జిల్లాలో ఉన్నటువంటి బీచ్లో అందమైన బీచ్, సురక్షితమైన బీచ్ పాకల బీచ్ అని చెప్పేసి వారి సమీక్షల్లో గమనించారు. నేత డిస్కస్ చేసినప్పుడు మనం ఇంతకుముందు 14-19లో చేసిన అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పడం కూడా జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో కాగా వచ్చినటువంటి వాళ్ళు పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడాలి, ఆహ్లాదం అనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు పెంచడం, చూసిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ హై మాస్క్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల బీచ్ అనేది పబ్లిక్ బాగా విజిబుల్గా ఆనందంగా ఉండాలనే దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా పర్యాటకులు
దుస్తులు మార్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కాలకృత్యాలకి వసతులు ఏర్పాటు చేయటం, మిగిలినటువంటిది కూడా టూరిజాన్ని పూర్తి స్థాయిలో ఈ బీచ్ మీద డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీరి మార్కు అభివృద్ధి అనేది కూడా మన నియోజకవర్గంలో పాకల్లో కనిపిస్తుంది. ఇప్పటికే కనిగిరి లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి శని ఆదివారాలు పర్వదినాల రోజు విశేషంగా భక్తులు పర్యాటకులు వస్తున్న సందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల మరింత మంది రావాలి. భవిష్యత్తులో మనకి స్వచ్ఛాంధ్ర మన యోగాంధ్ర అప్పుడు ఒక 4 టూరిస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే ఆ 4లో ఒకటి ఈ పాకలగా రాష్ట్రంలో మొదటి 100లో ఉన్నటువంటి గుర్తించడం చాలా గర్వకారణం. దీనికి తగిన విధంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అతి త్వరలో పాకల బీచ్ అనేది పర్యాటకులకి మంచి సందడి కల్పించే బీచ్గా రూపాంతరం చెందుతుందనలో ఆశ్చర్యం లేదు. దాన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి, పర్యాటకులు ఉపయోగించుకోవాలి. ప్రోద్బలంతో ఏపీఎస్ఆర్టీసీ వారు 4 బస్సులను కూడా పాకాల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫుట్బాల్ ఇక్కడ పెరగాలనే ఉద్దేశంతో నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది. దీన్ని మెరుగైన టూరిస్టులకి వచ్చేటువంటి విజిటర్స్కి అందరికీ కూడా మెరుగైన సౌకర్యం ఇచ్చేలాగా ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, మనం ఏం చేయవచ్చు అనేది మేము అంతా కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక టాయిలెట్ ఒకటి మంచిది కట్టాలని, తర్వాత చేంజింగ్ రూమ్ ఒకటి చేయాలని, అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలని, తర్వాత కొన్ని ట్రీ ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రైమరీగా డిసైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఇంతకు ముందు చేసి సగంలో ఆగిపోయి ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు కూడా అవి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి ఏ స్థితిలో ఉన్నాయి, వాటి ఫండింగ్ ప్యాటర్న్ ఏంటనేది ఒకసారి మేము అధ్యయనం చేసుకుని టోటల్గా ఈ పాకాల బీచ్ని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బీచ్ కింద గౌరవ మంత్రివర్యులు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ బీచ్ కాబట్టి ఈ బీచ్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం అంతా ఉందని. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్పై ప్రజల్లో అపోహలు సృష్టించడం వైసీపీ మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమైతే పరోక్షంగా 30,000 వరకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఏపీలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాట్లాడిన ఆయన ఈ ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఆధిపత్యం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మనము రాష్ట్ర ప్రజలు తర్వాత దేశ ప్రజలు కూడా దీపావళి అంటే 20వ తారీఖుని చేసుకుంటాము. దాని గంట ముందే దీపావళి లాగా సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఏదైతే గూగుల్ సంస్థ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,36,000 కోట్ల రూపాయలు నిధులు వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడ డేటా సెంటర్ పెట్టడము, అట్లాగే స్టోరేజ్ మొత్తం డేటా అంతా స్టోరేజ్ పెట్టే పరిస్థితి ఉంది. దానికి ఆంధ్ర రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మన అందరి అదృష్టము. దీన్ని ముందుగా మనము ధన్యవాదములు తెలుపుకోవాల్సిన అవసరము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే లోకేష్ బాబు గారికి. దీని అంతటికీ కూడా కారణము కూటమి ప్రభుత్వాన్ని చూసి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్న వలన ఇది సాధ్యమైందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఏదైతే విశాఖపట్నంలో నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఋషికొండ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అంటే విశాఖపట్నంలో మేము యాంకర్ కంపెనీస్, మాది ఒకటి, తర్వాత నరేష్ అని సింబియోసిస్ టెక్నాలజీస్ వాళ్ళది ఒకటి. విశాఖపట్నంలో ఐటీ రంగంలో మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి అంటే ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి చేసిన పరిస్థితి ఉంది సుమారు 20 సంవత్సరాల క్రితం నుంచి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ రావటం వలన డెఫినెట్గా ఇది ఒక పెద్ద అట్రాక్షన్ కింద తయారవుతుంది. అసలు విశాఖపట్నం పేరు ప్రపంచం మొత్తం మీద తెలిసే పరిస్థితి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ఇది సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం వైపు ఆకర్షితులై దీని మూలాన మిగిలిన ఐటీ కంపెనీస్, ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి ఉంది. దాని మూలాన ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదైతే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలామందికి ఏ విధంగా అయితే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదొక
సంశయం ఉంది. బేసిక్గా డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు, ఇది ఏదో డేటా ఎంటర్ చేసి కాల్ సెంటర్ కూడా కాదు. ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. దీన్ని చూసుకుని ఈ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ చూసుకుని మనం ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఉందో ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దీని మూలాన లబ్ధి పొందుతారు. దాని మూలాన మన రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విశాఖపట్నంలో వస్తాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఏదో 1,80,000 ఉద్యోగాలు లేకపోతే అని మాట అది అప్రాప్రియేట్ కాదు. అన్ని ఉద్యోగాలు మాత్రము అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు, అది ఇంపాసిబుల్. పాసిబుల్ ఏంటంటే కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్ ఏదైతే సబ్సిడరీగా ఇతర కంపెనీస్ ఇక్కడికి వచ్చిన వలన దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే సూపర్ 6 కూడా అన్ని విధాలుగా అమలు పరుస్తున్నారు. ఆ సూపర్ 6లో ఇంకా సూపర్ సక్సెస్ అయింది మాత్రము ఈ మహిళలకి ఉచిత బస్సు. మహిళలకి ఎప్పుడైతే ఉచిత బస్సు వచ్చిందో అది కేవలము ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కాదు, ఏదైతే అంతకుముందు నెలకి కాదు సంవత్సరానికి ఒక్కసారి తల్లిదండ్రులను చూసేదానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి నెల కూడా వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. సో దాని మూలాన అనుబంధాలు పెరిగే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా అది సూపర్ సక్సెస్ అయింది. ఇంకా కానీ దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. దానికి ఏదైతే ఆర్టీసీ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. బస్ టికెట్లు ఉన్న వాళ్ళు మగవాళ్ళకి వాళ్ళని కూడా బయటికి దించేస్తున్నారంట. మహిళలు డామినేషన్ ఎక్కువైపోయింది. ఎనీవే వి అప్రిషియేట్ దాట్. వీళ్ళు బయటికి వచ్చి ఫ్రీ బస్ ఎక్కే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ ఇచ్చి పండుగ చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో భారీ ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతనంకు నిదర్శనమని మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారు, అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 డిఏలకు గాను ఒక్క డిఏను ప్రకటించి ఉద్యోగులకు గొప్ప మేలు చేసినట్లుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. పీఆర్సీపై కనీసం 16 నెలలుగా కమిషన్ను వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన 31,000 కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ప్రకటించడం లేదని ధ్వజమెత్తారు. కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలే. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి మాయ చేసి తానేదో సాధించినట్టుగా తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం. లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి, ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలేంటో వాళ్ళ మనోభావాలేంటో అర్థమవుతాయి. అన్ని వర్గాలని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పీఎం కిసాన్ వేరు అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయిన ఏదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే.
ఆ విధంగా రైతుల్ని ముంచేసి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వలే, వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది, ఉద్యోగుల్ని నెట్ట నిలువున ముంచే కార్యక్రమం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.